ఓ మై డాగ్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు. అడ్వెంచర్ డ్రామా. యూఏ 13+ సర్టిఫికేట్. 7th August 2026 ఈ హిందీ సినిమా విడుదలైంది. ఈ సినిమా స్పెల్లింగ్లో కూడా ఓ అనే దగ్గర ఓహెచ్ కాకుండా OHH పెట్టారు. మరి న్యూరాలజీ ప్రకారంగా పెట్టారేమో అనిపించింది. ఓ మై గాడ్ తెలుసు మనకి, ఓ మై గాడ్ 2 తెలుసు మనకి. ఓ మై గాడ్ 2లో హీరోగా నటించిన పంకజ్ త్రిపాఠి ఈ సినిమాలో ఉండడం విశేషం. అయితే ఇందులో ఆయన పాత్ర చాలా పెద్దది అనుకుంటే పొరపాటే, కొంచెం తక్కువే ఉంటుంది. పవన్ మల్హోత్రా సెకండ్ హాఫ్లో కనిపిస్తాడు. రాజేష్ కుమార్ ఒక దుష్టుడైనటువంటి ఇన్స్పెక్టర్గా నటించాడు. శ్రీధర్ డూబే ఒక ఇంపార్టెంట్ పాత్ర నటించిన దీంట్లో పంకజ్ త్రిపాఠి ముఖ్య పాత్ర చేయగా, గీతా అగర్వాల్ శర్మ ఒక గృహిణిగా తల్లి పాత్ర, అంటే బాబుకు ఎవరైతే చిన్న బాబు హీరోగా ఉన్నాడో ఆ బాబుకు తల్లిగా చేసింది. నిజానికైతే నాయనమ్మ పాత్ర దారికే సరిపోతుంది, కానీ తల్లి పాత్ర చేసింది ఆమె. జితేంద్ర జోషి ఇంకొక ఇంపార్టెంట్ పాత్రలో చేసిన ఈ సినిమాకి అమిత్ రాయ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ కాగా, అమన్ పంత్ మ్యూజిషియను, గురు ఠాకూర్ లిరిక్స్, మంగేష్ దాడ్కే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు 1-2 ఉన్నాయి, అక్కడక్కడ అలరించే విధంగా ఉన్నాయి. అయితే ఇది చూస్తుంటే మనకి తేరే మెహర్బానియా అనే సినిమా మనకు గుర్తుకొస్తుంది. తేరే మెహర్బానియా కుక్కకు మనిషికి ఉన్న అనుబంధం. అట్లాగే రాజేంద్ర ప్రసాద్ది కూడా ఒక కుక్క సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమాలో యజమాని కోసం కుక్క బాధపడేటువంటి ఆ సందర్భాన్ని మనము చూపించారు ఆ సినిమాలో. సో ఆ సినిమా ఆర్థికంగా విజయం చెందకపోయినా ఒక మంచి సినిమా చూసినటువంటి ఫీల్ కలిగజేసింది. ఇక ఈ ఓ మై గాడ్ లాంటిది ఓ మై డాగ్ అని పెట్టారు కదా, ఆ టైటిల్ ఓ మై గాడ్ అనే పోతుంది మనకి, కానీ ఓ మై డాగ్ ఇది. సో కుక్క ముఖ చిత్రంతో వచ్చినటువంటి ఈ సినిమా చాలా చక్కటి సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో కథ ఏంటంటే, ఒక బాబేమో తన మిస్ అయినటువంటి కుక్కను టెక్నికల్ సాయంతో పట్టుకునే ప్రయత్నం చేస్తాడు, లాస్ట్ విజయవంతం అవుతాడు. ఒక కుక్కనేమో తన యజమానిని, ఒక బాబుని పట్టుకునేటువంటి ప్రయత్నం చేసి కిడ్నీలు కొనుక్కోవడానికి అమ్మడానికి ఒక ర్యాకెట్ నడుస్తూ ఉంటే ఆ పిల్లాడు కిడ్నాప్ అయిపోతే, ఆ పట్టుకుపోయినటువంటి ఎవడైతే దుండగుడు ఉండో వాడిని గుర్తించి వాడిని వేటాడి చెండాడి మొత్తానికి ఆపరేషన్ టేబుల్ దగ్గర కూడా దాకా వెళ్ళేసి కన్ను కొట్టి మరి ఆ విలన్స్ని పట్టుకునేటువంటి తీరు ఆ డాగ్ది చూపించినటువంటి ఇది. అది మరి గ్రాఫిక్స్తో చూపించారా, నిజమైన కుక్కకు ట్రైనింగ్ ఇచ్చారో తెలియదు, కానీ చాలా అద్భుతంగా చేసింది ఆ కుక్క. మరి చేయించుకున్న డైరెక్టరు అమిత్ రాయ్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. లాస్ట్లో ఒక వర్డ్ ఇచ్చారు. ఆ వర్డ్ ఏంటంటే, ఇంటర్మిషన్ రెగ్యులర్గా ఇవ్వబడింది. వర్డ్ ఏంటంటే, మీరు జంతువుల్ని ప్రేమించకపోయినా పర్లేదు, కానీ వాటికి హాని తలపెట్టకండి అని. అంకుల్, మీరు చాలా పెద్ద తప్పు చేశావు, మా కుక్కని మోమ్ని తీసుకెళ్ళి అని. మోమ్ అనేది దాని కుక్క పేరు, మోమో. అయితే టెక్నికల్ సాయంతో ఒక బాబు ఏం చేస్తాడంటే, తన కుక్క మిస్ అయిపోయింది. ఎలా మిస్ అయిపోయింది? ఒక బాలు తీసుకొని నీళ్ళలో వేస్తాడు, డ్రైనేజ్. అది ఎలా పోయి ఉంటుంది, అలా వెళ్ళి ఉంటుంది ఇది అనుకుంటా. ఆ డ్రైనేజ్ ఎలా ట్రావెల్ చేస్తుందో, ఆ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్లో కూడా దిగి అది పైప్లో ఊరవుతలకి ఎక్కడ వస్తుందో ఆ పైప్లోకి వెళ్ళి బయటకు వస్తాడు. ఇది పిల్లలు అనుసరించకూడదు, ఎందుకంటే ఇది యూఏ 13+, అందుకే ఇచ్చారు. చిన్నపిల్లలు యూ అని ఇవ్వాలి. నిజానికి ఈ సినిమాలో ఎటువంటి అసభ్యకరం లేదు, కాకపోతే ఇటువంటి కొన్ని అనుసరిస్తారేమో అన్న ఉద్దేశంతో యూఏ 13+ ఇచ్చారు. ఇక్కడ సినిమాలో అసభ్యత ఇక్కడ లేదు. సో జాగ్రత్తగా కింద నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిప్స్ లాంటిది, అంటే ఇప్పుడు కుక్కకు సంబంధించినటువంటి బిస్కెట్ల పాకెట్ దొరుకుతుంది. ఇది ఖరీదైంది. ఇది ఎక్కడ అంటే బార్కోడ్ తోటి పట్టొచ్చు అని చెప్పి దాని బార్కోడ్ తీసి ఎవరమ్మారో ఆ స్టోర్కి వెళ్ళి వాళ్ళకు టీచరు, చాలా అందమైన హీరోయిన్, ఆ పిల్ల ఫిజిక్ కూడా చాలా డిఫరెంట్ ఫిజిక్గా ఉంది. సో చాలా ఆకట్టుకునే పెదవులతోటి చాలా చక్కగా ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి టీచర్ ఇతనికి. ఆ టీచరు వీళ్ళిద్దరు కలిసి, ఆ బాబు ఆ టీచర్ కలిసి ఇక వెతుకులాడిన తర్వాత ఆ టెక్నికల్కి వెళ్తూ ఉంటే, దుష్టుడైనటువంటి ఒక పోలీస్ ఆఫీసరు ఎవడైతే ఈ కిడ్నాప్ చేశాడో వీళ్ళను, ఆ ముఠాకి సహకరిస్తుంటాడు వీళ్ళ పోలీసులో ఉండి. ఇంకొక మంచి పోలీస్ ఆఫీసర్ని ఈ టీచర్ యొక్క మామ ఒక ఆయన, వాళ్ళ చెల్లెలేమో, అంటే వీళ్ళ మదరు లవ్ మ్యారేజ్ చేసుకొని పోతే మాటలు ఉండవు. అతుల్ కుల్కర్ని, అది ఆయన ఎవరైతే ఇప్పుడు మనకు ఆయన చేశాడు, ఇందాక మనం పేర్కొన్న నటుడు ఆ క్యారెక్టర్ చేశాడు, ఆయన వచ్చేసి పవన్ మల్హోత్రా. సో అతను కొంచెం ఏజ్డ్గా కనపడ్డాడు ఇందులో. సో అతన్ని మాటలు లేకపోయినా కూడా సాయం చేస్తాడు వాళ్ళ మేనకోడలికి. ఆ మేనకోడల నేపథ్యంలో ఎట్లా కథ సాగిందనేది మిగతా స్టోరీ కదులుతుంది. సో పెద్ద అడవి మధ్యలోకి తీసుకొస్తారు మోమోను వెతకడానికి. అక్కడ ఒక వెహికల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అయితే డీజిల్ ట్యాంకు
72 లీటర్లు వాడు కొట్టించుకున్నాడంటే అంత పెద్ద ట్యాంక్ చిన్నదానికి ఉండదు, ఇది పెద్దదేదో ఉన్నది అని చెప్పేసి 2 వెహికల్స్ కాదు వాళ్ళు 3 వెహికల్స్ మీద అంతా టెక్నికల్గా బాగా చిన్న ట్యాప్ తోటి ఆ పిల్లాడు ఇంటర్నెట్ తోటి శోధిస్తాడు. పోలీసులకు కూడా అంత చిక్కని విధంగా కంట్రోల్ రూమ్ని కూడా కాదనుకొని సౌత్కు నార్త్కు అని అంటే ఇతను సౌత్కి వెళ్దామంటే పవన్ మల్హోత్రానేమో నార్త్కి వెళ్దామని మొండిగేసి పిల్లాడితో వాదిస్తే కాదు మనము సౌత్కే వెళ్ళాలని చెప్పి సౌత్కే తీసుకెళ్ళి సక్సెస్ అవుతాడు. తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఆ పిల్లను ఆ కుక్కను మోమో అని పిలిస్తే పలకకపోతే వాళ్ళ అమ్మ పూజలో కూర్చుంటుంది, కుక్క మిస్ అయిపోయిందని బాధలు. ఆ స్టార్టింగే మనకు ఆ బాధ పాట రూపంలో చూపిస్తారు. మధ్యలో ఇంకొక పాట రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ వేశారు. ఇంకెక్కడ హీరోయిన్స్ సెక్స్ సంబంధం ఇట్లాంటి రొమాన్స్ ఏం లేవు ఇందులో. సో అక్కడ పూజ చేస్తుంటే ఆమెకి లాస్ట్కి కుక్క వచ్చితే దేవుని ప్రసాదంగానే భావిస్తుంది. అయితే ఆమె శంఖముది అలవాటు ఉంటుంది, ఆమెకి శంఖముద్దే కుక్క పలుకుతుంది అనమాట. సో ఇక్కడ శంఖం ఒక సాధువు దగ్గర శంఖం ఉంటే తీసుకొని బస్సుల మీద నిలబడి లారీల మీద నిలబడి పిల్లాడు ఊదితే అది అని పలుకుతుంది. అలా దొరకబడతారు అన్ని కుక్కలు. అక్కడ ఎన్నో కుక్కలు పట్టుబడి ఉంటాయి. ఆ కుక్కలన్నిటిని దింపిన తర్వాత ఈ కుక్క మెల్లిగా మూదుగుతూ బయటకు వచ్చేసరికి దాని మూతికున్న బాల్ని కూడా పొడగొట్టకుండా పట్టుకొని ఉంటుంది. సో అది ఆ రకంగా ఉంటే ఇక్కడ ఈయనేమో డెత్ బెడ్ మీద ఉన్న పిల్లోడు బిస్కెట్లు తీసి ఆ తనకు పెంపుడు కుక్క తను రక్షించిందని దాంతో తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఈ ఎవరైతే మనకు పంకజ్ త్రిపాఠి ఉన్నాడో ఆయన ఒక మంచి పోలీస్ అధికారి, ఆయన తోటి ప్రయత్నం చేస్తూ ఉంటే లాస్ట్కు అతన్ని ఈ కుక్క సాయంతో దొరకబడతారు. ఎంత కష్టంగా ఉంటుందంటే టపాకాయలు పేల్చినా ఏది పేల్చినా కూడా అది తన ప్రయత్నాన్ని మానుకోదు. యజమాని కోసం పెద్ద కుక్క బాగుంటుంది. ఆ కుక్క అది గుండాల దగ్గర ఫైట్ కూడా పోయి నిలబడితే వేరే ఊర కుక్కల్ని వాడేమో అందరినీ తన గుండాలను తీసుకొస్తే ఇది అని ఒక ఊళ్ళో వేసేసరికి ఊర్లో ఉన్న కుక్కలన్నీ వచ్చి దీనికి సపోర్ట్గా నిలబడతాయి. ఆ సీన్ చాలా బాగుంటుంది. పెట్రోల్ కొట్టించిన దగ్గర, ఆగిన దగ్గర, ఎక్కడైతే మనము టోల్ గేట్ కడతామో ఆ గేట్ల దగ్గర ఒక్కొక్క దగ్గర అడుక్కుండా పోతే తర్వాత వానికి పిల్లానికి అర్థమైపోతుంది ఈ అధికారి ఆ నేరస్తులకు సహకరిస్తున్నాడని చెప్పేసి వెంటనే తన రూట్ ప్లాన్ మార్చేసి పవన్ మల్హోత్రాతో వెళ్ళిన సంగతి చెప్పకుండా వెళ్తాడు. అయినా అతను పట్టుకొని ఎవరో వెళ్తున్నారు అని అతన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. పక్కకెళ్ళి స్పీడ్ పెంచండి అని కాదు పెట్టగానే స్పీడ్ తగ్గించండి అని అంటాడు. స్పీడ్ బడావు నాకో బడావు అటు ఇట్లా చెప్తా ఉంటాడు అనమాట. సో మొత్తానికి ఈ పిల్లాడు కనిపెట్టేసి ఇది మోసం చేస్తున్నాడు అతను, మనం చెప్పకుండా వెళ్దామని చెప్పేసి చెప్పకుండా వెళ్ళి పట్టుకుంటారు. సో అక్కడ కూడా తను అక్కడ వాళ్ళని విడిపించే ప్రయత్నం చేసి ఖైదాలు లేవన్నావు దాంతో పారిపోయినాడని కేసు రాయించి పంపిద్దామని చూస్తే అక్కడ అతను అనుకున్న వ్యక్తి కాకుండా వేరే అధికారి రావడంతో బొక్కాపొరలో పడుతుంది అతని ప్లానింగ్, ఆగిపోతాడు. ఆ టీచర్కి క్యూట్ డ్రెస్సు, ఫిట్ టైట్ ప్యాంటు, ఆమె నడుము డిఫరెంట్గా ఒక కుంట టైప్లో ఉంది, డిఫరెంట్గా ఉంది అమ్మాయి. ఆ తర్వాత నెత్తికి ఒక హెల్మెట్ పెట్టుకొని ఆ లిప్స్ ఒక డిఫరెంట్ లిప్స్ తోటి చాలా అంటే క్యూట్గా ఉంది ఆ అమ్మాయి. ఆ పిల్లోడు ఆ అమ్మాయి ఒక డిఫరెంట్గా వాళ్ళ పేర్లతో సహా క్యారెక్టర్ డిఫరెంట్గా అనిపించింది, ఆకట్టుకునే విధంగా ఉన్నారు సినిమాకి. మళ్ళీ చెవికి జూ కాల్ పెట్టుకొని చాలా అందంగా అనిపించింది ఆ టీచర్ మేడం. ఆ పిల్లాడికి టీచర్ అనమాట అమ్మాయి, సహకరిస్తుంది. ఇంట్లోనేమో మేము వేరే ప్రాజెక్ట్ పని మీద పోతున్నామని చెప్పి వెతుకుతారు పిల్లలు. మొత్తానికి ఆ కుక్కని పట్టుకుంటారు. పెంపుడు కుక్క మేమో దొరుకుతుంది. ఆ అందమైన హీరోయిన్ పేరేమో స్వాతి కృష్ణ సినిమాలో పేరు. ఈ అబ్బాయి పేరేమో అప్పు అర్జున్. అప్పు అని పిలుస్తారు. స్వాతి కృష్ణ ఏమో హీరోయిన్ టీచర్ అనమాట. సో ఆమెకి వేసినటువంటి ఆ డ్రెస్ కానీ అది కానీ చాలా బాగున్నాయి. సింగిల్ డ్రెస్ మీదనే పరిశోధన. అతను అధికారి కోసం వెతుకుతుంటే పోలీసు అధికారికి, లంచగొండి పోలీసు అధికారికి ఇతను చిత్తప్రసాద్ అని చెప్పే సన్నివేశం నవ్విస్తుంది మనల్ని. సరే మొత్తానికైతే దుష్ట పోలీసులు ఉన్నారు, మంచి పోలీసులు ఉన్నారు అని చూపిస్తూ జంతువులు విశ్వాసం చూపిస్తే మనుషులను కూడా ఏ రకంగా కాపాడితే అనేటువంటి దాన్ని ఇంకొక కుక్క రూపంలో చూపించి పెంపుడు జంతువుల్ని పెంచుకునే వాళ్ళందరికీ కూడా ఒక ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి కదలిక వచ్చే విధంగా, మనసులు కదిలించే విధంగా ఈ సినిమా తీశారు. హ్యాట్స్ ఆఫ్ టు ద మేకర్స్. చాలా వ్యాపార దృష్టితో కాకుండా ఒక అద్భుతమైన సినిమాని తీసి లాస్ట్కి క్యాప్షన్ ఇచ్చారు, మీరు పెంచకపోయినా పర్లేదు, ప్రేమ చూపించకపోయినా పర్లేదు, వాటికి హాని మాత్రం తలపొద్దు, డోంట్ హార్మ్ ఎనీ యానిమల్ అని చెప్పేసి చెప్పడము చాలా ఆకట్టుకునే విధంగా అనిపిస్తుంది ఆ క్యాప్షన్. జంతువులు పెంచుకునే ప్రతి ఒక్కరికి నచ్చే చిత్రం ఓ మై డాగ్. లాస్ట్కు ఓం అంటూ సాగేటువంటి ఒక ఆధ్యాత్మిక గీతంతో అక్కడ అందరు భజనలు చేస్తూ ఉంటే ఈ లారీలను పట్టి చెక్పోస్ట్ దగ్గర పట్టుకొని మోమో అని అరిచి లాస్ట్కి ఆ శంఖ మూదిన తర్వాత మోమో పలికిన తర్వాత ఎన్నో కుక్కల్ని రిలీజ్ చేయడం, ఇక్కడ హ్యూమన్ ట్రాఫిక్ ర్యాకెటింగ్ కూడా ఇది చేయడం. ఒక కుక్క అంత్యక్రియలు జరుగుతూ ఉంటే అటు ఈ కుక్క ఇక్కడ నుంచి అరుస్తూ ఉంటుంది. అది ఓపెనింగ్లోనే అలా చూపించి దీని యొక్క ప్రత్యేకత ఇది అంటూ అక్కడ నుంచి మొదలుపెట్టారు కథని.
సో అక్కడ ఒక కుక్క అంత్యక్రియల్ని ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, అసలు కుక్క అంటే ఏం చేయగలుగుతుంది, ఆ శునకం అది మామూలుది కాదురా బాబు, అది భైరవ దేవుడు అని చెప్పేసి విలన్ తోటి అనిపించిన సన్నివేశము. ఎక్కడైతే మనం కిడ్నాప్ చేసామో ఆ ప్లేస్కు తరిమి తరిమి కొడుతుంది ఈ కుక్క అంటూ, కుక్కకున్న నాలెడ్జ్, దానికి ఉన్న పసిగట్టేటువంటి వాసనను పసిగట్టేటువంటి లక్షణాన్ని చాలా చక్కగా సోదారణంగా చూపించిన సినిమా ఓ మై డాగ్. ఈ సినిమాకి నేను ఇస్తున్నట్టు రేటింగ్ 4/5 మీ రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.